హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కారుమూరి కిచెన్లో ఇడ్లీ పిండితో ఎప్పుడు ఒకేలాగా ఇడ్లీ కాకుండా ఊతప్పం పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా వస్తాయి ఊతప్పాలు. ఫ్లఫీగా వస్తాయి, లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా. పునుగులు కూడా బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. దీనిలో కాంబినేషన్గా టమాటా పచ్చిమిర్చి చట్నీ, కరివేపాకు పొడి వేసుకుంటే నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. కావలసిన పదార్థాలు: ఇడ్లీ పిండి, ఒక ఉల్లిపాయ తరుగు, ఒక క్యారెట్ కడిగి ఇట్లా తరిగి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న ఒక రెమ్మ కరివేపాకు, కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. 1/2 టీ స్పూను సోడా, తినే సోడా, ఒక చిన్న కప్పు గోధుమ పిండి. ఇవన్నీ పిండిలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండితో ఊతప్పం వేసుకోవచ్చు, మనం పునుగులు వేసుకోవచ్చు ఇడ్లీ పిండితో. ఇడ్లీ తిని బోరు కొట్టినప్పుడు ఈ విధంగా అన్నీ వేసుకొని ఊతప్పం పునుగులు రెండు ఎంతో టేస్టీగా ఉంటాయి ఇడ్లీ పిండితో. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఇలాగ ఊతప్పం పిండి వేసుకోవాలి. కొంచెం మందంగానే వస్తాయి. ఇలా వేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి 1 నిమిషం. ఇలా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి.
స్టవ్ మీడియంలో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఊతప్పం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత ఈ విధంగా కలుపుకున్న ఇడ్లీ పిండిని ఈ విధంగా పునుగుల్లాగా వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇడ్లీ పిండితో ఇడ్లీయే కాకుండా ఈ విధంగా వెరైటీగా చేసి పెట్టుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా వస్తాయి ఊతప్పాలు, ఫ్లఫీగా వస్తాయి, లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా. పునుగులు కూడా బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. దీనిలో కాంబినేషన్గా టమాటా పచ్చిమిర్చి చట్నీ, కరివేపాకు పొడి వేసుకుంటే, నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు.